హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం వచ్చేసి ఇక్కడ సరౌండింగ్ ఏరియా ఏ ఏరియా ఇది ఎడ్జర్ల ఏ మండలం కిందకి వస్తుంది? మరిపేడ మండలం. ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? మహబూబాద్ డిస్టిక్ కిందకి వస్తుంది. సో ఎడ్జర్ల గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. సో ప్రజెంట్ ఇక్కడ ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్షక్ సీడ్ వారి సూపర్ విజేత అనేది ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఒకసారి మీరు మొత్తం ఫీల్డ్ మొత్తం కూడా చూపిస్తాను, మీరు ఫీల్డ్ మొత్తం కూడా చూడండి. అదేవిధంగా రైతు ఈ సీడ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, ఆయన ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాడు, ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ సీడ్ కనుక వేసుకున్నట్లయితే ఎంతవరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా అన్నగారి మాటల్లో మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న ఏం పేరన్నా? ఐలయ్య అన్న. ఇప్పుడు మీరు ఈ యొక్క వెరైటీ ఏదైతే సూపర్ విజేత ఇది వాడారా ప్రజెంట్? ఈ సంవత్సరం కొత్తగా వాడారు అన్న. ఈ వెరైటీని మీరు ఎంచుకొని అంటే సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా చూసి కావాలని తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ మీకు ఇచ్చారా? ఇక్కడ నేను చూడలే కానీ మాకు డీలర్ అంటే మందుల షాప్ ఆయన ఇతను బాగా పండుతుంది తీసుకోపోని చెప్పి. ఎక్కడ? కురివి గణేష్ ఫెర్టిలైజర్, కురివి ఉపేందర్ గణేష్ ఫెర్టిలైజర్ అతను మీకు క్లియర్ కట్ గా చెప్పారన్నమాట. ఈ వెరైటీ బాగా పండుతుంది తీసుకోపోని ఇచ్చిండు. విజేత అనే సూపర్ విజేత అనే వెరైటీ వేయండి బాగుంటుందని చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగా ఇక్కడ ప్రెసెంట్ అయితే ఫీల్డ్ కనబడుతుందా? మరి బాగానే ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇప్పుడు దీన్ని వేరే విత్తనానికి దీనికి చాలా తేడా ఉంది. నేను కూడా పెట్టాను ఇంకో ఎకరం. ఓకే, ఇంకొక ఎకరం వేరే వెరైటీ. మరి దీనికి తగినట్టుగా అది ఉందా? లేదు, దీనికి చాలా తేడా ఉంది. దానికి చాలా తేడా అయితే ఉంది. వ్యత్యాసం అయితే మీకే తెలిసిపోయింది ఇక్కడ క్లియర్ కట్ గా. సో ఈ వెరైటీని అయితే ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. వాళ్ళే నేనే వచ్చే సంవత్సరం అంతే అంటారా? సో ఇప్పుడు మీకు ఏదైతే మొదట మీరు ఒక డీలర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విధంగా అంటే మీరు ఈ సీడ్ వేసుకోండి మిగతా వెరైటీ కంటే బాగుందని చెప్పారు కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫలితం అనేది కనబడుతుందా? కనబడుతుంది క్లియర్ గా. దానికి దీనికి చాలా తేడా ఉంది. శరీరం తేడా ఉంటుంది. శరీరం తేడా ఉందంట. సో వైరస్ ని కానీ తట్టుకుందంటారా? తట్టుకుంది చాలా వరకు కంట్రోల్. వైరస్ ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుందంటారు. అదే విధంగా ముడతను తట్టుకొని నిలబడుతుందా? ముడత అనేది రాలే, అసలు ముడత అనేది రాలేదు. ఎన్ని రోజులకు మీరు స్ప్రే చేసుకోవడం జరిగింది? వారానికి 9 రోజులకు ఒకసారి చెప్తా. వారానికి అంటే దగ్గర 7 రోజుల కంటే తక్కువ అయితే మాత్రం చేయరు. 8-9 మినిమం వచ్చేసి 8 నుంచి 9 రోజుల వరకు స్ప్రే చేయడం. మీరు ఒక్కసారి రైతు వారి మాటలు మీరు క్లియర్ గా వినొచ్చండి. సో ఆయన చెప్పేది ఏంటంటే 7 నుంచి అంటే 7 కూడా కాదు, మినిమం 8 రోజుల గ్యాప్ ఉంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకున్నారు. అంత గ్యాప్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పటికీ కూడాను ఖచ్చితంగా మనకు ముడతను తట్టుకొని మంచి గ్రోత్ అనేది రావడం కానీ, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంటే ఈ నల్లి ప్రభావాన్ని తట్టుకొని ఉండడం కానీ క్లియర్గా మనకైతే కనబడుతుందండి. ఇక్కడ తోట కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ దశలో ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే 12వ తారీఖు 1వ నెల 2025. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే తోట ఎంత క్లీన్గా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. చివరి వరకు అనేది కాప్ అనేది ఇంకా నిలుస్తూ వస్తూ ఉంది. మీరు చెట్టు కనుక చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. ఎటు చూసుకున్న కాప్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కాపు చివరి వరకు కూడా కాపు అనేది పడడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే చివరి భాగం వరకు పడడం జరిగింది. కాయ సైజు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కాయ చూసుకున్నా కూడా మంచి పలసగా ఉంది. సో మనకు తేజ వెరైటీలో కావాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే కాయ అనేది పలసగా రావడం. సో ఎంత పలసగా వచ్చి ఎంత పొడుగుగా వస్తే మనకు అంత దిగుబడి అంటే అంత మనకు మంచి రేటు పలికేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు తేజ వెరైటీలో ముఖ్యంగా కావాల్సింది కాయ అనేది పలసంగా ఉండడం, దగ్గర కనుపు ఉండడం. దానికి తగ్గట్టుగా అయితే ఉంది. సో అలా ఎంతవరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం కనబడుతుందంటారు మీ మాటల్లో? మీ తోట మీకు ఏ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 20 సంవత్సరాల నుంచి చేస్తారు అంటే అంచనా ఉంటుంది కదా, గత సంవత్సరం కనిపించిన దానికి ఈ సంవత్సరం కనిపించింది దానికి. సంవత్సరం అంతా పెయిన్ పడి పోయింది, చాలా వరకు పెయిన్ పడ్డది, కొంత సచ్చింది. ఇది అయితే 20 నుంచి 30 అవుతుందని ఆలోచన ఉన్నది. 20 నుంచి 35 మధ్యలో అయితే వచ్చేటువంటి అవకాశం. 30-35 వరకు 30 అయితే నమ్మకం. సరే ఎగస్తా అంటారు కానీ ఇక వాళ్ళు చెప్పింది మన మీ మాట ప్రకారం చెప్పండి నాకు. అదే బయట మీకు అంచనా అంటే మీరు గత సంవత్సరం ఇప్పుడు 20 సంవత్సరాల అనుభవం ఉంది, 30 వరకు ఉందంటారు. 30 అయితే టార్గెట్ ఉంది. సో రైతు మాటల్లో మనం కనుక విన్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి 20 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఫీల్డ్ అయితే కనుక చూసుకున్నట్లయితే దగ్గర 30 క్వింటాలకు వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది అయితే రైతు వారి మాటల్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో అన్న ఇక్కడ ఇంకెవరైనా రైతులు ఉన్నారా? అన్న నమస్తే. నమస్తే, చెప్పండి అన్న. ఏం పేరన్నా? తిరుపతి అన్న. ఎక్కడన్నా మీ తోట అంటే మీరు ఏమైనా ఫీల్డ్ ఏమైనా వేసారా? లేదు, మేము ఫీల్డ్ ఉందంటే విజిట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ మాది పక్కనే గురుపతి. మీకుందా ఫీల్డ్? ఎన్ని ఎకరాలు వేసారన్నా? నాకు 1.5 ఎకరంన్నర వేసారు. ఏ విధంగా ఉందన్న ఫీల్డ్?
అంటే నా తోటతో పోల్చుకుంటే ఇది బెటర్ ఉంది. నాది సీడ్ కాదు, ఓకే, నాది ఏరియా సీడ్. ఓకే, దాంతో చూసుకుంటే ఇది బెటర్, ఇది చాలా బెటర్గా ఉందంటారు. సో మీకు ఒకవేళ గత సంవత్సరం అంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే సంవత్సరం మీకు ఈ సీడ్ కనుక అందుబాటులో ఉంటే మీరు తీసుకోగలుగుతారా? రైతులు తీసుకోవాల్సిన సీడ్ అయినా తీసుకోవాల్సిన సీడ్ వేసుకోవచ్చా? సో మీ అంచనా ప్రకారం ఎంత వరకు వచ్చేటువంటి అవకాశం? 30 పైచీలకన్నా 30 వరకు వచ్చేటువంటి అవకాశం అయితే కరెక్ట్గా ఉందంట. సో అన్న మీ పేరేనా? ఎంకన్నా. అన్న ఎలా ఉందన్న సీడ్? మంచిగా ఉంది, వేసుకోవచ్చంట్రా? రైతులు వేసుకోవచ్చంట్రా? వేసుకుంటే లాభదాయకమేంట్రా? లాభం వస్తుంది మంచిగా. సీడ్ కూడా మంచిగా కాపు కూడా దగ్గర పడుతుంది. కాయ సైజ్ ఎలా ఉంది? బాగుందా? సైజ్ బాగానే ఉంది. మీకు పల్సగా ఉందా కాయ? ఏమన్నా దొడ్డు కానీ మనకు కాయ నిండుగా ఉందా? పర్లేదా? వెయిట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? సో ఇదండి రైతు వారి ఫీడ్బ్యాక్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. సో మనం ఈ వెరైటీ ముడతను తట్టుకొని నిలబడుతుంది అంటున్నాం, వైరస్ని తట్టుకొని నిలబడుతుంటున్నాం. సో ఇక్కడ మనకు ఏదైతే కంపెనీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్న అంశం గురించి ఒక్కసారి మనము డిస్ట్రిబ్యూటర్ గారి మాటల్లో అయితే మనం ఒకసారి తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న పేరేనా? నా పేరు ఉపేందర్, మా షాప్ అనేది శ్రీ గణేష్ ఫర్టిలైజర్ కురవి మండలం. అన్న ఇప్పుడు మీరు ఈ వెరైటీని ఏదైతే సూపర్ విజేత అనే వెరైటీని రైతు మహాసభకి అందించారు. సో ఈ వెరైటీని అందించడానికి గల కారణం ఏంటన్నా? ముఖ్యంగా మీరు ఒక సపరేట్ గా వెరైటీని అనేది మీ షాప్ నుంచి అందిస్తున్నారు. సో దాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మాకు కర్షక్ ఎండి గారు ఈ సూపర్ విజేత అనే వెరైటీ బాగుందని చెప్పి ఫీల్డ్ విజిట్ చేయించి R&D తీసుకెళ్లారు. అక్కడ చూసిన తర్వాత ఈ విత్తనం మన ఏరియాలో ఇస్తే బాగుంటుంది, రైతులకు కూడా చాలా బాగుంటుంది, ఉపయోగపడుతుంది తీసుకొచ్చి నేను లాస్ట్ ఇయర్ అమ్మగలేను. నేను తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ 25 కేజీల దాకా సేల్ చేశాను. ఇచ్చిన ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఇదే రకంగా ఉంది ఫీల్డ్, ఎక్కడ కూడా ఒకళ్ళు కూడా ప్రాబ్లం అనేది లేదు. ఈ వెరైటీ ఈ ఏరియాలో ఈ సాయిల్ కు 100% సూటబుల్ అనే వెరైటీ. మందులు కొంచెం వెనక ముందు అయినా పర్లేదు, ఎట్లయినా తట్టుకోగలిగింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రైతు ఏ రైతుకి ఇచ్చినా అందరి ఫార్మర్స్ డీటెయిల్స్ తీసి ప్రతి ఒక్కరు విజిట్ చేయగలిగింది. అందరిది కూడా బాగుంది చాలా. మన కాపు కానీ కాయ సైజు కానీ పెరగడం కానీ ఏ విధంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగుంది వెరైటీ. మార్కెట్లో కూడా అధిక రేట్ వచ్చే కనబడుతుంది. మార్కెట్లో కూడా అధిక రేట్ కనబడుతుంది. సో మీరు R&Dకి వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో ఈ ఏదైతే ఉందో కర్షక్ క్రాప్ సైన్స్ వారి ఓన్ R&D మీరు R&Dకి వెళ్ళి అయితే విజిట్ చేయడం చూసి వచ్చాను నేను. సో మీకు అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏ విధంగా అనిపించాయి? అక్కడ చూసుకున్నానంటే మిగతా వెరైటీ కంటే నాకు ఈ వెరైటీ చాలా బాగా అనిపించింది. బాగా అనిపించి నాకు ఈ వెరైటీ కావాలని చెప్పి ఎంటీ గారిని అడగడం జరిగింది. నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. ఇది కొద్దిగా ఇచ్చారు మాకు స్టాక్. అవి వచ్చిన దాన్ని మొత్తం సేల్ చేయడం జరిగింది. అంత ఎవరికైతే ఇచ్చినా ఆ ఫార్మర్స్ అందరికి కూడా బాగుంది. ప్రతి ఒక్క చోట కూడా బాగుంది. సో ఈ వెరైటీని అయితే ఈ సంవత్సరం కూడా మీరు రైతు మహాసభలకు అందిస్తారా? అందిస్తాను. మాక్సిమం ఎంత వీలైతే అంత రావడానికి చూస్తున్నా. కొద్ది వరకు మనకి ఇస్తా ఉంటున్నాడు సీడ్. ఎంత వీలైతే అంత లాగి మనం అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా బాగా అడుగుతున్నారు మనని. చూసిన ప్రతి తోటి రైతులు పక్క రైతులు చూసి ఈ ఫీల్డ్ ని మాకు ఈ వెరైటీ కావాలని చాలా మంది రైతులు కూడా అడుగుతున్నారు. సరే, ఓకే, రైట్ అండి. సో మీరు ఇంతవరకు ప్రతి ఒక్క రైతు మహాసభలకు అందించిన చోట ఇదే విధంగా ఉంది ఫీల్డ్. సో వచ్చే సంవత్సరం ఇచ్చేటప్పుడు కూడా మాక్సిమం కూడా ఇదే విధంగా వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకొని రైతు మహాసభలకి అందించాలని నా మనవి అండి. సో ఖచ్చితంగా రైతు మహాసభలకు ఈ వెరైటీని అందించండి. మంచి దిగుబడి పొందేటువంటి వెరైటీ బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చు. చివరి వరకు కూడా కాపైతే చాలా బ్రహ్మాండంగా ఉందని. సో ప్రతి ఒక్క రైతు మహాసభలు కూడా వేసుకోదగ్గ వెరైటీ ఈ యొక్క విజేత అనేది సూపర్ విజేత కర్షక్ సీడ్ వారి సూపర్ విజేత అనే వెరైటీ ప్రతి ఒక్క రైతులు కూడా 100% వేసుకోవచ్చండి. సో ఈ యొక్క సూపర్ విజేత వెరైటీ యొక్క స్పెషాలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వైరస్ని తట్టుకొని నిలబడుతుంది. అదేవిధంగా మనకు ముడతంతలకు తట్టుకొని నిలబడుతుంది. మంచి కాపు ఉందండి, దగ్గర గనుపు ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు నల్లిని కూడా తట్టుకొని మంచి కాపు అయితే కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఈ సమయంలో కూడా ఇక్కడ చివరి వరకు కూడా కాపు అనేది కనబడతా ఉందంటే నల్లిని కూడా తట్టుకొని నిలబడుతుంది. ఏ సీడ్ అయినా కానీ సో మనం అంటే అన్న ఈ సీడ్ చెప్తారు, ఆ సీడ్ చెప్తారు, మరి ఏ సీడ్ అయినా ఇలాంటి ప్రతి ఒక్క సీడ్ నేను ఏదైతే ఎంచుకుంటానో నేను చేసేటువంటి ప్రతి ఒక్క సీడ్ కూడా ఏదైతే మంచిగా మనకు దిగుబడి వస్తుందో అలాంటి సీడ్ మాత్రమే. సో మంచిగా దిగుబడి ఏ విధంగా వస్తుందంటే గాలికి దీపం పెట్టేసి రామారామ అంటే దీపం అయితే ఉండదు. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైతు వారి జాగ్రత్త ఆయన సీడ్ ఎంచుకున్న ఎంతైతే ఉందో అదేవిధంగా ఆయన తీసుకుంటే జాగ్రత్తల పైన కూడా మనం కరెక్ట్గా అవగాహన అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క వెరైటీని అయితే 100% వాడుకోవచ్చండి. ఈ వెరైటీని వాడుకొని తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి. సో అన్న ఇప్పుడు ఈ వెరైటీని అయితే ఒక 4 రైతులకు మీ మాటల్లో
ఎందుకంటే మీ ఫీల్డ్ ఇక్కడ మీరు ఒక నలుగురు రైతులకు ఇక్కడ ఫీల్డ్ వేసి ఒక 100 మంది రైతులకు చూపించారంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఒక 10 మందికి రైతులకు చూపించగలుగుతారు. సో అదే విధంగా ఇప్పుడు మీరు 100 మంది కాదు 1000 మంది చూస్తారు. సో ఆ 1000 మందికి మీరు ఏం చెప్తారు? ఈ సీడ్ అనేది వేసుకోవచ్చు అంటారా, వేసుకోకూడదు అంటారా? వేసుకోవచ్చు, బాగానే ఉంది కదా. అదే మాకు ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ పెట్టిందే దానికి 500 మంది వచ్చారు కొద్ది గొప్ప. ఓకే, చూసిపోయారు, మీరు రాలే, లేట్ అయింది కానీ చూసారు. చాలా మందికి అయితే నచ్చింది, ఇతనం అయితే ఒప్పుకోవచ్చు. రైట్, ఇదండి రైతు వారి మాటల్లో కనుక చూసుకున్నట్లయితే సీడ్ అయితే ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు. వేసుకున్న రైతే అంటున్నారు. సో ఏంటంటే ఈ వెరైటీని వేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుందని. సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా ఈ యొక్క సీడ్ వెరైటీని అయితే ఎంచుకోవచ్చు అండి. ఈ సీడ్ కనుక చూసుకున్నట్లయితే కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ విజేత అనే వెరైటీ అండి. ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చు. మీకు ఈ సీడ్ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఓవరాల్ ఏపీ తెలంగాణ ఎక్కడున్నా కానీ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా అడ్రస్ లైన్స్ కావాలంటే కూడా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకుంటున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.